ఒకప్పుడు పచ్చని అడవుల మధ్య మేఘాలతో ముద్దాడే ఒక గొప్ప పర్వతం ఉండేది. ఆ పేరు వాణి పర్వతం. ఈ పర్వతం మాట్లాడుతుందన్న కథను విన్న రాహుల్, అన్విష మరియు వారి స్నేహితుడు గణేష్ ఆ పర్వతం దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించారు. ఆ పర్వతం నిజంగా మాట్లాడుతుందారా గణేష్? అయినా చూద్దాం. కొందరంటారు అది మంచి వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుందట. మనం సరిపోతామా? మనం మంచి వాళ్ళమే కదా. వాళ్ళు పర్వతం దగ్గరకు చేరి ఒక పెద్ద శిలపై నిలబడి గట్టిగా పిలిచారు. ఓ వాణి పర్వతమా, మా మాట వినవా? మాతో మాట్లాడుతావా? ఆ సమయానికి గాలి ఊపిరాడేలా పర్వతం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఎందుకు నా దగ్గరకు వచ్చారు పిల్లలు? నిజంగా మాట్లాడింది పర్వతమేనా? మేము నిన్ను ఒక ప్రశ్న అడగాలి. నువ్వు ఎందుకు మాట్లాడతావు? నీ రహస్యం ఏమిటి? శతాబ్దాలుగా మునులు ఈ ప్రదేశంలో చేసిన తపస్సు శక్తితో నాకు మాటలు వచ్చాయి. ముందుగా మీరు మీ మనసును శుద్ధి చేయాలి, మంచి పనులు చేయాలి. వాళ్ళు తిరిగి ఊరికి వెళ్ళి కొంతకాలం పేదవాళ్ళకి సహాయం చేస్తారు. రాహుల్, నిన్న ఇచ్చిన పుస్తకాలు వాళ్లకు చాలా ఉపయోగపడతాయంట. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మనకు చిన్న సహాయం అనిపించినా వాళ్లకు పెద్ద సహాయం అవుతుంది. మనం మరిన్ని మంచి పనులు చేద్దాం. ఒక వారం తర్వాత తిరిగి పర్వతం దగ్గరకు వెళ్లారు. మీ మంచి పనులు చూసి సంతోషం కలిగింది. ఇప్పుడు నా రహస్యాన్ని చెబుతాను, వినండి. నాకు లోపల ఒక రహస్య గుహ ఒకటి ఉన్నది. ఆ గుహలోనికి ప్రవేశిస్తే మీరు జ్ఞానం, ధైర్యం, శాంతి పొందుతారు. కానీ దానిని స్వార్థం కోసం ఉపయోగించకూడదు. వాళ్ళు ఆ గుహలోకి వెళ్లారు. లోపల బంగారు వెలుగులు మెరిసిపోతున్నాయి. మధ్యలో ఒక ప్రకాశవంతమైన రత్నం. చూడరా, ఇది ఎంత అందంగా ఉంది. ఇది మనం అమ్మకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఇది మనం మంచి పనులు చేయడానికి శక్తినిస్తుంది. అవును, మనం దీనిని ఉపయోగించి అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేద్దాం. ఆ రత్నం వల్ల వాళ్ళు ధైర్యంగా, జ్ఞానంగా మారారు. ఊరిలో పాఠశాల కోసం పుస్తకాలు, ఆసుపత్రి కోసం మందులు, అందరికీ అవసరమయ్యే నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఊర్లో పెద్దవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఈ పిల్లలు చిన్న వయసులోనే ఎంత గొప్ప పని చేస్తున్నారు. వాళ్ళని దేవుడు దీవించాలి. కొన్నేళ్ల తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ ఆ రహస్యాన్ని ఎప్పుడూ మంచి కోసం మాత్రమే ఉపయోగించారు. పర్వతం కూడా వాళ్ళతో తరచూ మాట్లాడే. మీరు చూపిన దారే నిజమైన రహస్యం. ప్రేమ, సహాయం, దయ. మనం కూడా మనసు శుద్ధితో, నిజాయితీతో, ప్రేమతో ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకి మాటలు చెబుతుంది, దీవిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.